ఏముంటుందా ఇది అందులోనిది ఇంట్లో గ్రామంలో మోక్ష ఆఫీషియల్. మోక్ష ఫేషియలా ఆఫీషియల్ ఆఫీస్ స్మార్ట్గా ఉన్నావంట అని ఫేషియల్ అంటాను ఉంటుందేమో అనుకున్నా. మోక్ష కాదు మోక్ష ఎంఓ మోక్ష కాదు ఎంఓ డబల్ కేస్ ఇచ్చే మోక్ష. డబల్ కే వద్దు రూమరాలజీలో దెబ్బతింటది మళ్ళీ. నీ పేరు మార్చుకున్నావుగా రూమలాలజీ కోసం. అందుకోసానికి ఇప్పుడు వీళ్ళు వచ్చేటకల్లా కొంచెం లేట్ అయ్యేటట్టుంది. మనం గీందాకు పోయేతాం దా బోనాలు అవుతున్నాయి. గోల్కొండ దాకా పోయేతామా? తెలుసా ఏడుంటుందా గోల్కొండ ఫోర్ట్? గోల్కొండ ఫోర్ట్ ఆల్రెడీ మళ్ళీ బైకా కారా అని అడగవా? బైకా వాన పడుతుంది ఓకేనా? అబ్బా మనకు కూడా మీ సినిమాల లెక్క ప్రకృతి సహకరిస్తుంది. అయితే ఒక్క వర్షం కురిసిన బోనాల పండుగ అప్పుడు అని నేను కూడా డ్రీమ్లోకి వెళ్ళిపోవచ్చు. డ్రీమ్లో రియల్ కాదు. రియల్ అంటే డ్రీమ్లా డూయెట్. రియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు ఏమైనా ఆర్డర్ పెట్టాలి, ఆకలి అవుతుందా? కొంచెం వెజ్ నాన్ వెజ్ తుణుకలు మన దగ్గర ఇప్పుడు బోనాల సీజన్ కదా, తుణుకలే ఉంటాయి ఎక్కువ. తింటావా? ఏమిట్లా పెట్టాలి మీ ఇష్టం. టమాటాలనా సిగ్గులనా? టమాటో. అయితే ఇద్దరం కూడా ఒకటే 1/2 ఎవరన్నా అడిగితే ఒకటే గిన్నెలో తిన్నాం అనాలి. ఒక్కటే ఒక్క గిన్నెలని ఇద్దరం తినాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఒకటే కూల్ డ్రింక్స్లా 5 వేసుకొని తాగుతారు కదా. కూల్ డ్రింక్స్లా 5 వేసుకొని తాగుతారు కదా. మీరు చాలా క్యూట్గా ఇంత రొమాంటిక్. అంటే ఎవరైనా అంతే అన్నారు కదా సుకుమార్ సార్. మీ మగ బుద్ధే ఓకే స్ట్రా లెక్క వంకర బుద్ధి అన్నట్టు. ఎవరు గిఫ్ట్ వచ్చినావు? ఆగు జర్సేపు మాట్లాడుతున్నా. నువ్వు హీరోనా? అరే నీ గురించి అనుకుంటున్నా. నిన్ను లేపుదామనే వచ్చిన నేను. అంటే లేపుడు అంటే అట్లా లేపుడు కాదే, ఈ సినిమా ఇంటర్వ్యూతోని నిన్ను హైఫ్ ఇచ్చి లేపుదామని వచ్చిన. అట్లా మంచిగానే ఉన్నదే, బాగా పట్టి నువ్వు. ఇద్దరి మంచిగా శంఫలు మంచిగా బోండాలు లేక ముద్దుగున్నాయి. మీకే టీజర్ నచ్చిందా? సాంగ్ నచ్చిందా మీకే? ఇంకా ఆయన వచ్చినాక దగ్గరగా ఏడు అడుగుతాం. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. ఇక నాకు ఈ జెండర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ ఫీమేల్ జెండర్. కూర్చోండి, కూర్చో మాట్లాడుకుందాము. ఇంకొక కుర్చీ ఖాళీగా ఉన్నది, మరి పిలువండిగా. మళ్ళీ ఎందుకు? ఆకాశం అంతా చిలుకూరు అంటగానే మీది? చిలుకూరి బాలాజీ. ఇంటి పేరు చిలుకూరి, ఆదిలాబాద్ వచ్చేసి మా ఊరు. అక్కడ దిక్క నేను ఇక్కడ దిక్క అనుకుంటున్నానే. కూర్చో కూర్చో. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నేను ఇదే అనుకుంటున్నా, మన బాలాజీ టెంపుల్ దిక్కు సిల్కూరు అనుకుంటున్నా. కాదన్న ఆదిలాబాద్. మన ఆదిలాబాదా? అయితే ఇంకేంది మంచిగా సుక్క ముక్క ఒరిజినబుల్ దొరుకుతాయి అక్కడ. మంచి గట్టిగా ఉంటావు. మక్క రొట్టె మంచిగా తొగరు పఫ్ వేసుకొని దంచుతావు. అక్కడ ఉత్తరం బాజుకు కదనే, మనదేమో దక్షిణం బాజుకు. ఎట్లా కుదిరిందే? ఏదిక్కెళ్ళి పట్టుకొచ్చిన వీళ్ళను? ఒక అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు నాకు. సురేష్ అన్న అని ఒక అన్నయ్య ద్వారా నుంచి పరిచయం అయ్యి, సో అలా ప్రొడ్యూసర్స్ దొరికారు. సో ప్రొడ్యూసర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కథ చెప్పి. వాళ్ళ పేరు కూడా జడలు ఏమో ఉంది కానీ, జడపోలు, శ్రీరామ్ జడపోలు, హైమావతి జడపోలు గారు. ఒక జడ ఉంటే సరిపోతుంది, జడ మీద పూలు ఉన్నాయి మళ్ళా. ఇద్దరా వాళ్ళు? ఇద్దరు అన్నదమ్ములు. హస్బెండ్. ఇద్దరు ఆల్మొగలా? వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చిరో? డాలర్లు తెచ్చిరో? ఇక్కడ నేను డాలర్లే కన్వర్టింగ్ చేసి ఇక్కడ చేసిరా? అమెరికాకి వెళ్ళి. అవును, చాలా మంది వస్తారే ఎన్ఆర్ఐలు, మంచిగానే వచ్చి టేస్టింగ్తో తీస్తారు సినిమాలు. మీ పేరు లెక్కనే ఇంట్లో కూడా డైలాగులు మొత్తము అంటావుగానే. మనకు ప్రకృతి సహకరిస్తే మంచిగా అవుతుంది అంటే నేను ఇప్పటిదాకా అదే మంచిగా కలిపిన, జరంత బగారా కలిపిన హీరోయిన్తో. మీరు రాకముందు మెల్లగా గోల్కొండ దాకా పోయేద్దామంట అని కలిపిన. ఆమె కూడా అన్నది నేచరు సహకరించింది అనుకో అంటే ఆనకాలం సీజను ఎట్లయినా ఉన్నది, ఒక వర్షం కురిసిన దినము అన్నట్టు గోల్కొండలోనే డైరెక్ట్ గా డేటింగ్ సెటప్. కానీ ఇప్పుడు బోనాలు కానీ అందరు ఉంటారు అలా. గమ్మత్ ఉన్నది. నువ్వు ఎన్నో దందాలు ఉండంగా సినిమా ఫీలింగ్లకి ఎందుకు వచ్చినావు తమ్మి?
అంటే అన్న చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి సినిమాలు డైలాగ్. చిన్నప్పటి నుంచి సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి డైలాగ్ చెప్పడాలు, స్కూల్లో ఫ్రెండ్స్తో అవన్నీ ఉంటాయి కదా, ఫైట్లు చేయడాలు. సో అట్ల నుంచి ఆ పిచ్చి కొంచెం అట్లా ముదిరి తర్వాత ఇంకా సరే ఇదే ట్రై చేద్దాంలే గట్టిగా అని మాట్లాడుతుంటే కొంచెం అదే డ్రామాటిక్ మెలోడీ లెక్క మాట్లాడుతున్నా. అంటే సినిమా పిచ్చి ఎంత ఉందో అర్థమవుతుంది. ఒరిజినబుల్ గా అంటే మనము ఏరే లేక మాట్లాడతాం కానీ ఇప్పుడు పెట్టినా కూడా ఏదో డబ్లింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది ఒరిజినల్ క్యారెక్టర్ అదే అన్న కదా. మంచి బేసిక్ ఉన్నది కుత్కెలా గుంత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దానికి మీరే చెప్పినరా? డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. డబ్లింగ్ చెప్పుకోవాలి. మొగోళ్ళకు ఎక్కువ ఉండదు, తిఫల పడాలి. మనం ఆడోళ్ళకు అనుకో ఎవరో ఒకరు హాయ్ అంటే నేను వస్తా అంటారు కదా. మోస్కా నిన్ను మోసిన వాళ్ళు మస్తు మందే ఉన్నారు ఇక్కడ. పాపం మా హరిత ఉన్నది కదా, డబ్లింగ్ హరిత. నువ్వేమో ఇంత బరువు ఉన్నావు, ఆ బుజ్జి ఏమో చెల్లెలు బక్కగా ఉంటుంది పాపం. నీకు కుతికే చెప్పిన ఆమె చూసినా, ఆమెను కలిసినావాను? లేదన్న కలవలే. ఎప్పుడన్నా కలువు, నీకు కుతికేసప్పుడు చెప్పింది కదా, అదే డబ్లింగ్ చెప్పిన హరిత అని చిన్నగా ఉంటుంది చెల్లెలు. ఆ చెల్లెలే చెప్పింది నీకు, అప్పుడే గుర్తుపట్టిన నేను. కానీ మంచిగా చెప్పింది నీకు. డైరెక్ట్ గారు ముందే మాట్లాడుతుంటే చెప్పిండు. ఆయనకు కూడా పంచభూతాల మీద పట్టు బాగానే ఉంది. ఎట్లనే చిన్నగా ఉన్నప్పుడు భూతాల సినిమాలు చూసినా? నేను నేచర్ని బాగా నమ్ముతాను. అంటే మనం ఏమైనా బలంగా కోరుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ చేసి అయ్యేలా చేస్తుందని నమ్ముతా, అది గట్టిగా. సో ఆ సినిమాలో కూడా అలాంటి టైప్ ఆఫ్ కంటెంటే తీసుకొని చెప్పాం మనం. నెత్తిలో ఒక్కేంటికే తెల్లగా కాలేదు, గడ్డంలో కాలేదు. అంత అనుభవం ఎట్లా వచ్చి అప్పుడే? తాతల తండ్రులు అట్లా ఉండేదా ఏమన్నా? ఓ అనుకుంటా. మళ్ళీ అదే కానీ ప్రకృతి అంటే అది అరసత్వంగా వచ్చేది. లేదంటే జీన్స్లోనో టీ షర్ట్లోనో రావాలి. డాడీ మంచి పోయిట్ అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు లవ్ స్టోరీ, 7th క్లాస్ లవ్ స్టోరీ. మమ్మీ వచ్చేసి మార్వాడీస్, డాడీ వచ్చేసి లైక్ రెడ్డిస్ సైడ్. సో ఇంకా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో లవ్ స్టోరీ టైంలో కవిత్వాలు రాసేవాడని చెప్పి తెలుసు నాకు. మా మమ్మీ చెప్పేది కథలు. సో అటు నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మా నాన్న నుంచి వచ్చింది నాకు రైటింగ్ అనేది అనుకుంటున్నాను. బొంబాయి ఇది బొంబాయి ఏమంటారు లవ్ స్టోరీ అన్నట్టు మీరు. అవులవ్ అమ్మది బొంబాయి కదా, అక్కడ దిక్కే కదా? లేదు అక్కడే నాగ్పూర్ దగ్గర అనుకుంటా. ఇక అది ఆదిలాబాద్ అంటే బొంబాయి చుట్టాలే ఉంటారు అట్లా వెళ్ళి కదా, దగ్గర అక్కడనే ఉంటుంది. ఈ బుజ్జమ్మ మోసుకేనేమో మీరు ఇది కదనే బెంగాలీ. బెంగాలీ అంటే ఇది ఏం భాష ఉంటుంది మీది? బెంగాలీ, బాంగ్లానా? మా దిక్కు బంగ్లాలే ఉంటాయి, బాంగ్లా లేదు. আমি তোমাকে ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি, మీకు తెలుసా? అంటే ఐ లవ్ యు. ఎలిఫెంట్ మాట అన్నాక మీరెట్లుంటారు? అయిపోయింది ఇంటర్వ్యూ మొత్తం మాటే ఉంటుంది, ఫోకస్ అంతా. అయితే బాల భాష అంటే మన దగ్గర ఏం రా తిట్టు లేకుంటుంది, బట్టె భాష అన్నట్టు ఉంటుంది కదా. బాల భాష అంటే అంటే నాకు చాలా ఇష్టం. అదే আমি তোমাকে ভালোবাসি. నేను ఏం చేయాలని అర్థం అయితలేదు ఇప్పుడు. తర్వాత ఎట్లా రియాక్షన్ ఇవ్వాలి? కొంచెం గ్యాప్ కావాలి నాకు. అంటే ఆ స్పేస్ కావాలి మనకు. కొంచెం ఆర్ఆర్ పడాలి, కొంచెం అట్లా చూడాలి, డైరెక్ట్ బాణం ఫుల్లు తలగాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అంటే అది తెలుసు మనకు, ముందు ఫీల్ అయినాం కాబట్టి. వీళ్ళిద్దరిని ఆడిషనే పెట్టినా? ఇద్దరిని ఆడిషన్ చేసి తీసుకున్నాను అన్న. ఇద్దరిని ఆడిషన్ చేసే తీసుకున్నాను. అంటే ఒక ట్రావెల్ అయ్యి లైక్ వీళ్ళు కథ కరెక్ట్ సరిపోతారా, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. సో వాళ్ళు మైండ్ సెట్ చెప్పు. తను అల్లరి పిల్ల నార్మల్గా. నేను ఈ సినిమాలో ఈ పాత్ర రాసుకున్నప్పుడు చాలా అల్లరిగా ఉండాలి అమ్మాయి. ఎక్స్ట్రోవర్ట్ తను బాగా, అంటే చాలా అల్లరిగా ఉండే వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఎక్కువ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. భూమి టైప్ ఆఫ్ క్యారెక్టర్ తనది. సో అట్లా అల్లరి చాలా సెన్సిటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎవరైనా చూస్ చేసుకుందామని చెప్పి చాలా వాళ్ళని చూసాము. సో ఒక చిన్న వీడియో ఒకటి మసక్కలి అని ఒక సాంగ్ ఉంటుంది మన అభిషేక్ బచ్చన్ గారి సాంగ్. ఆ సాంగ్ది చిన్న రీల్ చూసాను నేను. నార్మల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు రీల్ చూస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా నచ్చి ఒకసారి అమ్మాయిని పిలిపించండి, ఒకసారి ఆడిషన్ చేద్దాము, క్యారెక్టర్కి సరిపెట్టట్టుంది అన్నట్టుగా పిలిపించి ఆడిషన్ చేసిన తర్వాత లైక్ అప్పుడు ఇంకా దీంతో
పాటు కరెక్ట్గా ట్రావెల్ అయితే ఓకే ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనకి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి అప్పుడు తీసుకున్నాను ఇంకా క్యారెక్టర్. అప్పుడు ఫిస్క్ అయిపోయాను. ఫ్రేమెంట్ మొత్తం వచ్చిందా రాలేదా? వెరీ గుడ్ ప్రొడక్షన్, వెరీ గుడ్. జడ పూలోళ్ళు మంచిగానే చూసుకోరు నిన్ను, అంటే పువ్వు లెక్క చూసుకోరు. మందిలోకి పోతురా మరి? ఇంతకు ముందు పోయినరా వీళ్ళిద్దరు మందిలోకి? అంటే జనాల్లోకి ఇప్పుడు మాల్స్కి వెళ్ళామన్నా, మాల్స్కి వెళ్ళాము, విజయవాడ, కాకినాడ, వైజాగ్ అయితే వెళ్ళేసి వచ్చాము కాలేజ్ వాళ్ళతో అలా అయితే అయ్యింది. కాలేజ్ మాల్స్ ఈమె ఫోటో పెడితే అందరు వస్తారు అనుకో, ఊతంతా ఊరుకొస్తారు ముందుగాల. మళ్ళీ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఖాళీ చూసి వస్తారు ఓకే. ఆడికి వచ్చినాక వీళ్ళు ఏది మాట్లాడతారు ఎక్కువ? పాటలా? అక్కడికి వచ్చిన తర్వాత అయితే డాన్స్, పాటలు. మంచిగా డాన్స్ చేస్తావా? క్లాసికల్ డాన్సర్ ఫస్ట్. క్లాసులకి వెళ్ళే నేర్చుకున్నావా మొత్తం? టీచర్ కూడా, ఐ వాజ్ అ టీచర్. టీచరా? ఐ వాజ్ బిఫోర్ అన్ యాక్టర్. ఏం పాఠాలు చెప్తుంటే సజ్బెట్టుకు? కూచిపూడి డాన్సర్, భరతనాట్యం, క్లాసికల్ భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, ఫోక్ డాన్సెస్ కూడా, లైక్ బాలీవుడ్ కూడా. యా, మాస్ ఆల్సో, ఐ క్యాన్ డూ మాస్ డాన్స్ ఆల్సో. నాకు టాలీవుడ్ స్టైల్ డాన్స్ చాలా చాలా ఇష్టం. ఐ డాన్స్డ్ ఇన్ దిస్ మూవీ ఆల్సో, దట్ మాస్ డాన్స్. సో మంచిగానే పట్టినవే, నీకు నెమరి కారట్ బాగానే పని చేస్తున్నావు. మంచిగానే షార్ప్ ఉన్నది, అర్థం కాకుండా కూడా ఇట్లా చూస్తున్నది మంచిగా మిడతలేక. అంటే ఒక యాంటీనా వస్తుంది చూడు, సింగల్ రాగానే ఇట్లా చూస్తుంది. తప్పుగా మాట్లాడుతున్నారా ఏమనుకుంటున్నారు అసలు? ముందే నాది అర్థం కాదు, మళ్ళీ ఏమంటున్నారు అనేది ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మన పుట్టగానికి అయితే మొత్తం అర్థమైంది. మరి అర్థమైంది, మీరు చెప్పేది అర్థమైతా ఉంది, బట్ మధ్య మధ్యలో కొత్తగా ఉన్నాయి. ఏం కొత్తగా ఉన్నాయి? ఫరమ చెత్తగా ఉన్నాయి. అయ్యో, కెమెరా ఉంది కదా, అట్లా అనకూడదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్తో సినిమాలో ఏం నేర్చుకున్నట్టు అనిపించింది? సో క్యారెక్టర్ పేరు సిద్ధు అండి సినిమాలో. నేను ఏం నేర్చుకున్నా అంటే, ఇప్పుడు మనం జనరేషన్ చూస్తే ఒక రకంగా, అంటే కళ్యాణం సార్ ఫ్యాన్ అను, సిద్ధు సిద్ధార్థ రాయ్. ఓ పవన్ కళ్యాణ్ కదా, అందరికి ఇష్టం కదా ఆయన అంటే. ఒక రకంగా చూస్తే అండి, ఇప్పుడు జనరేషన్ మనం కోవిడ్ తర్వాత ప్రత్యేకంగా చూస్తే చాలా మందికి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి 10 మందితో కొత్త వాళ్ళతో మాట్లాడి ఉండడం అనేది సోషల్ యాంగ్జైటీ ఎక్కువైంది. సో కొంచెం సిద్ధార్థ్ అనే పాత్ర కూడా సార్ అట్లే కొంచెం డిజైన్ చేశారు. అంటే అరే నేను కూడా కొంచెం ఇట్లా ఇబ్బంది పడతా కదా కొంతతో మాట్లాడాలంటే. ఇక్కడ ఏంటంటే ప్రేమ చెప్పడము చాలా మంది భయపడతారు కదా. చాలా మంది ఏంది రౌడీ గుండెగాళ్ళు కూడా అరే నువ్వు చెప్పు పోరా పైసలు నలుగురు నేసేయమంటే పోతాడు, కానీ ఒక్క ముచ్చట చెప్పమంటే వాళ్ళతో అంత భయం అన్నట్టు లేడీస్. సో అది కొంచెము ఒక రకంగా ఆ ఫీలింగ్ అర్థం చేసుకున్నా, ఓ ఎలా ఉంటుంది ఎలా అనేది. అవును, అంటే ఇద్దరు మంచిగా గువ్వగోరింక లెక్క సెట్టింగ్ అయ్యారు, కానీ మళ్ళా అంతే రీతిలో మీకు తగ్గట్టే ఉన్నాడు. మరి డైరెక్ట్గా అంటే టోఫీ పెట్టుకొని ఇట్లా దూరం కూర్చొని తీసుకురండి అన్నట్లేదు. నువ్వు ఆగా నేను చేసి చూపిస్తా అన్నట్టు. అవును, అట్లేం చేస్తుండా. అవును, సెట్లో అయినా సీన్ ఎలా ఉండాలి అనేది ఇద్దరం, హీరోయిన్ ఎలా చేయాలా, హీరో ప్రతి పాత్ర ఎలా చేయాలని ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అంటే దానివల్ల మాకు కూడా చాలా హెల్ప్ అయింది. మళ్ళీ మీకెవరే ఆదర్శం డైరెక్టర్లలో? పురిజనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. సంజయ్ లీలా బన్సాలి గారు చాలా ఇష్టం. అక్కడ బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి గారు. మళ్ళీ ఇక్కడ హీట్ అయినాక అక్కడ దిక్కు పోతావా? అమ్మమ్మలు అక్కడనే కదా, అమ్మమ్మలను పట్టుకుంటే అయిపోయా. బాలీవుడ్ దిక్కే ఉంటారు కదా అటు సైడ్ అండి. ఇంకా హిందీ వేరే భాషల మీద కూడా మంచిగా. హిందీ వచ్చు కొంచెం. అమ్మ హిందీ మాట్లాడుతుంది కదా? అమ్మ తెలుగు మాట్లాడుతుంది. తెలుగు మంచి తెలుగు మాట్లాడుతుంది. అంటే అమ్మ డామినేషన్ లేదు, నాయన డామినేషన్. అంటే ఇట్లా మిస్కింగ్లు ఉంటే ఎన్ని వస్తాయంటే ఆలోచనలు, ఎక్కడనో అమ్మ ఎక్కడనో నాయన, ఆయన ఎక్కడనో. అంటే ఇది వచ్చేది ఎట్లుంటుంది ప్రోడక్ట్ కంటే, ఒక ఉదాహరణగా ఇక అలనాటి రామచంద్రుడు అనే ఒక అద్భుతం వచ్చింది కదా, నువ్వెక్కడనో తెలియదు కలిపిండు. ఇట్లా సొంటి ఊతికే వస్తాయి ఆలోచనలు. ఇప్పుడు నమ్మేది కూడా నీ వెనక ఫోన్ వాళ్ళు కూడా అంతే కదా. అంతే
మొత్తం నీ టీం అంతా మొత్తం మేము ముందు నుంచి ఒక టీం అన్న, మొత్తం మన టీం అంతా వర్క్ చేసింది కలిసి. లైక్ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. కథ ఎడ కూర్చొని రాసుకున్నావే? ఇంట్లోనే అన్న. మరి ఊతూ కదా ఇంట్లో కూర్చొని రాసుకుంటారా? ఇంట్లోనే అన్న, మళ్ళా ఆఫీస్. పూరి గారి అనుచరులు అంటే ఇక్కడ ఉంటారా? ఆయనే చెప్తాడు, అవి ఉంటాయి కదా రికార్డింగ్ అని చెప్తాడు, తిరుగు ఎక్కడన్నా తిరుగు, ఒక దగ్గర మాత్రం ఉండకు, దేశమంతా తిరుగు, ఏదన్నా చెయ్యి అంటుంటాడు కదా. మళ్ళీ ఇంట్లో ఎట్లా కూర్చుంటావు నువ్వు? అంటే ఇంకా అలా కలిసి వచ్చిందన్న. అంటే మంచిగా ఇంట్లో సపోర్టింగ్ చేసి ఇంటి నుంచి చాలా సపోర్ట్ ఉంది. మళ్ళా ప్రొడ్యూసర్ వెనక ముందు అయింది అనుకో, ఫైసల్ నిర్మాత, మొత్తం నువ్వే చేసేటట్టున్నావా మరి? కొంత ఉంటుంది కానీ ఫైసనింగ్ అంటే కంప్లీట్ చేయాలనేది అయితే ఎట్లనే ఉంటుంది అన్న. కానీ ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ యాక్చువల్గా. అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది దానికి కారణం అయితే వాళ్ళే రీజన్. అంటే చిన్న సినిమా కదన్న, చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి రిలీజ్ అయ్యేలా చేయాలని అంటే అది వాళ్ళు లేకపోతే అవ్వదు. ఎందుకంటే పైగా మేమందరం కొత్త వాళ్ళం. సో కొత్త వాళ్ళని లాంచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో. దానికి తోడు దిల్ రాజు గారు రిలీజ్ చేయడం అనేది ఇంకా హ్యాపీ న్యూస్ మాకు. అవును, ఇప్పుడు దిల్ రాజు సార్ యాడ్ అయ్యింది అంటేనే దానికి ఒక సగం దృష్టి పడుతుంది. ఇక చూడాలి ఇది ఏంది అసలు, సార్ మెచ్చుకున్నాడు అంటే మినిమం ఉంటుంది అందులో. ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది చాలా, అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి ఖచ్చితంగా. డైరెక్టర్ గారు చెప్పినట్టు మాకు ఎంతో అదృష్టం, మా అందరికీ వి ఫీల్ సో లక్కీ. అంటే దిల్ రాజు గారు, మా నిర్మాత గారు అందరూ, వాళ్ళు లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు. మేము ధైర్యంగా ముందు కదా వచ్చేవాళ్ళం అయితే కాదు. సో ఎక్సైట్మెంట్ ఉంది. ఇంక మొదటి సినిమా కాబట్టి కొంచెము చూడాలి మరి. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ అంటేనే ఎవరు ఊళ్ళో వాళ్ళకు చూపెట్టుకోవాలని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు చేస్తే ఈడ ఒక 40-50 రిలీఫింగ్ చేయొచ్చు, కానీ అక్కడ కూడా అవుతుంది. ఇప్పుడు దిల్ రాజు సార్ వచ్చిండంటేనే ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో కూడా అవుతుంది. వాళ్ళకి హ్యాపీ, అబ్బా మన ఇంటి పక్క టాకీస్ ఆడుతుందిరా, మన ఇంటి దాకా వచ్చింది. ముందుగాల అంటే దేశం వల్ల చూసింది ఎవరు, ఇంటి పక్కోడు, అరే నువ్వు తీసినావు ఆ సినిమా, అరే ఏమన్నా ఉన్నదా, వాళ్ళే తీసినావు, ఇది ఎప్పుడు తీసినావు అఫా అని అంటే అదొకటి ఉంటుంది. పాటలు అయితే మంచిగా వచ్చినాయి. ఇది దీనికి మీ దోస్తేనా అని చెప్తావు కానీ మేము ఒక టీంలో లైక్ అందరం కలిసి వర్క్ చేసుకుంటూ ఒక 9 years నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ వచ్చాము. అందులో శశాంక్ అనే అతను మ్యూజిక్ డైరెక్టర్, కొత్త అబ్బాయి తను కూడా. ఇంకా 9 years ట్రావెల్ మాది ముందు నుంచి. చాలా బాగా వచ్చాయి అన్న సాంగ్స్ అయితే, చాలా బాగా వచ్చాయి. అవును, అది ఉంది కానీ బ్రహ్మాండం అంతా బ్రహ్మాండం అంతా ఫ్రేమ్ అనా, బ్రహ్మాండం అంతా ఓ అణువులాగా నీ కళ్ళ చూశాను పిల్ల నీ కళ్ళలోన, చూసానే పిల్ల నీ కళ్ళలోన అంటానే మంచిగా ఉంది. అది ఊతుకు కూర్చుని పోతుంది నెమరిలా. కూర్చున్నదా పాట పాడు. బ్రహ్మాండమంతా ఓ అణువులాగా చూసాను పిల్లని కళ్ళలోన, ఆకాశమంతా ఆశేదో నాలో నింపావు పిల్లన గుండెలోన. చూసినావా? నేను ఎప్పుడు లేదన్న పాట నుంచి. అంటే కొంతమందిని చూస్తే ఓపెన్ అవుతారు. ఓకే, ఇందాక ఆమెతో మీ బాలభాషి అని చెప్పింది కదా, అందుకు ఓపెన్ అయినట్టుంది. బాలభాషి తర్వాత బాలభాషింగం. సూపర్ అసలు. అంటే కొంతమందికి భాషతో పని లేదు అనిపిస్తుంది. బ్రహ్మాండమే నిజంగానే పిల్ల, బ్రహ్మాండంగా. నీ టేస్ట్ కూడా అట్లనే పట్టుకొచ్చినావు ముద్దుగా. ఇలా ఫైటింగ్ చేయించినావా? 2 fights ఉన్నాయి అన్న సినిమాలో. రైల్ లాఫ్డ్ అలాంటివి కొరికి ఉరుకుడే సిచ్యువేషనల్ ఫైట్స్ అవి. కథకి సంబంధించిన ఫైటే ఉంటుంది ఆల్రెడీగా. అంటే కొరియోగ్రాఫర్ అంటే వదిలేస్తే ఆమెనే చేసేటట్టున్నది. ఇది కాదు నేను చూపిస్తానే, మోసుకునే చూపిస్తట్టున్నది. హీరో పరిస్థితి ఏంది మరి? హీరో కూడా మంచి డాన్సరే అన్న. 40 వాడి చేసినావా? మాకు ఉన్నాయి కొన్ని మంచి సెక్షన్స్ ఉన్నాయి మా ఇద్దరికి, బాగా వచ్చినాయండి. ఇద్దరికి ముందుగా అంటే కాళ్ళు అంతా హ్యాపీగా లేడీ ఫిల్లర్ లేక దుంకున్నట్టున్నది కాబట్టి కొరియోగ్రాఫర్ పెద్దగా అవసరం రాలేదు. ఏదో ఉన్నారన్న కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇద్దరు, అజ్జు మాస్టర్ అని మెహర్ బాబా మాస్టర్ అని ఇద్దరు ఉన్నారు. మెహర్ బాబా అజ్జు మాస్టర్. ఈయన నీ కన్నులు నీలి సముద్రం అనేటి ఆయన వాడేంటి కదా. జావేద్ అలీ గారు బ్రహ్మాండం అంత సాంగ్ పాడారు మనకి. అదే కుతికి అప్పుడే అర్థమైపోతున్నది.
ఇది పెట్టి కూడా చానొద్దులు అయింది కదా టీజర్ పెట్టి. టీజర్ వచ్చేసి మనకి మార్చిలో అయిందన్న, టీజర్ వచ్చేసి మార్చిలో అయింది. సో సాంగ్స్ లైక్ మ్యూజికల్ మూవీ కాబట్టి సాంగ్స్ కోసం అని చెప్పి టైం తీసుకున్నాం. లైక్ మనం ఒక 10 days ఒక సాంగ్ అలా చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు 2 తారీఖు అంటే 4-5 సినిమాలు ఉన్నాయి మరి. ఆల్రెడీ చూసుకున్నారా మీరు ఫర్దర్ వేసి? చూసుకున్నాం అన్న, చూసుకున్నాం, సినిమా చూసుకున్నాం. మంచి నమ్మిక వచ్చేసింది. అందరికి రోల్కొచ్చి చూపెట్టిరు పెద్ద పెద్ద వాళ్ళందరికీ. అందరికి చూపించామన్న. నడమ సఫర్లు కొడుతురా లేకపోతే అయిపోయినాక కొట్టిరా? నడమలో నవ్వుతున్నారు, సైలెంట్గా ఉన్నారు, ఫీల్ అయ్యారు. లాస్ట్లో ఎమోషన్గా ప్రశాంతంగా ఫీల్ అయితే బాగుంది అని చెప్తున్నారు. చాలు, అన్ని రకాలు ఉండాలి. గుండెకోసారి, నెత్తికోసారి, మూతికోసారి పని ఉండాలి. ఇక నగాలి, ఏడవాలి అన్నీ ఉంటాయి. కానీ ఇక మరీ అట్లా మొత్తం దస్తి తీసుకొని ఏడిచేటట్టు ఏం లేదు. అది అది ఆడియన్స్ చెప్పాలని నేను చెప్తే ఎక్కువ అంటే సముద్రం ఎక్కువ చూపించినావు. మళ్ళా హీరో అంటే హీరోయిన్ దగ్గరగా ఉంటుందా అది? హీరో క్యారెక్టర్ అన్న, సముద్రం వచ్చేసి సినిమాలో హీరో క్యారెక్టర్, భూమి వచ్చేసి ధరణి క్యారెక్టర్, అంటే హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి. సో వీళ్ళిద్దరి మధ్యలో కథ, అంటే సముద్రం భూమి ఎప్పుడు కలుస్తుంది అనేది కథ యాక్చువల్గా. మన బ్రహ్మాజీ అన్న కూడా ఉన్నారుగా. బ్రహ్మాజీ గారు, బ్రహ్మాజీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారన్న, ఫస్ట్ టైం హీరోయిన్ ఫాదర్ లాగా చేశారన్నమాట. మీ నాయననా? మంచిగా అర్థమైందా మరి మాట్లాడుతుంటే? మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం వచ్చు, లైక్ లిటిల్ లైక్ ఇన్ మేనేజ్. జర ఆయన పెద్ద మనిషి కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. బుగులు పట్టినావా ఫస్ట్ మూవీలో ఫస్ట్ తెలుగు మూవీ లక్కీ లక్ష్మణ్ టైంలో అస్సలు రాలేదు. ఈ మూవీ టైంలో కూడా లైక్ కొంచెం వెరీ, అండ్ ఐ హ్యాడ్ దిస్ బిగ్ పెద్ద డైలాగ్స్ ఉంది నాకే. సో బట్ వీ డిడ్ వర్క్షాప్, హీస్ సచ్ అ గుడ్ డైరెక్టర్. he like I didn't face any problem ఆ టైంలో. దెన్ ఇప్పుడు ఐ కెన్ మేనేజ్, అర్థమవుతుంది. ఇంకా ఇంట్లో మళ్ళా ఇది ఫోటోలు తీసింది ఎవరే దోస్తేనా ఆయన కూడా? ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ గారు. అతను నేను సేమ్ అన్న, ట్రావెలింగ్. అతను కూడా మన టీమే. అతను నేను కలిసి, శశాంక్ కలిసి మేము ప్యూర్ సోల్ అని చెప్పి ముందు ఒకటి చేసాం శ్రద్ధాదాస్ గారితో, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్. సో దాని తర్వాత మళ్ళీ కలిసి మూవీ చేసాం. అంటే నిజంగా కొడుకు అన్నట్ట, ఫీవర్స్ అన్నట్టు? ప్యూర్ సోల్ అన్న, ప్యూర్ సోల్. నిజంగా కొడుకు, ప్యూర్ సోల్ నిజంగా మన్ను, మనసు, ప్యూర్ సోల్. సోల్ సాయిల్ అనుకుంటున్నా, ఫీవర్ సాయిల్ అనుకుంటున్నా. ప్యూర్ సోల్ అంటే సాయిలు సోలు అన్ని టచ్ చేస్తున్నాం. ముందే దాస్తో చేసినావు అంటే ఇవన్నీ నీకు ఎంత చిన్నవి. ఇక ఇప్పుడు ఇది హీట్ అయింది అనుకో, మళ్ళా అడ్వాన్స్ వస్తుంది అనుకుంటున్నావు? వస్తుందన్న అనుకుంటున్నా. నీకు తెలుసా ఇమిటేషన్? సారీ, ఇమిటేషన్. ఇమిటేషన్ ఐ కాంట్ ఇమిటేట్, యా, బట్ మీరు చేయొద్దు, ఎందుకంటే సినిమా రిలీఫింగ్ ఉంది. నాదేముంది, ఇంటర్వ్యూ వచ్చినా రాకున్నా ఏం కాదు, కానీ మీకు మంచిగా ఉండాలి. ఇంకో సినిమా రావాలి, ఇది హీట్ అయ్యి పైసలు రావాలి మంచిగా. ఈ పూల జడ పూల శ్రీరామ్ జడపూల్ గారు, శ్రీరామ్ అన్నకు ఇది ఆయన పేరు కూడా ఇలా రామ ఉంది కదా. వాళ్ళ ఇంటి దేవుడు కూడా రాముడే అన్న. అబ్బా, ఇన్ని కలిసి వచ్చినాయి చూడు. అన్ని కలిసి ఆయన కోసం చెప్పినట్టుంది కథ. కొంపదీసి ఆయన కథ అయితే కాదు కదా? అతని కథ కాదన్న, అంటే ఆయన లైఫ్ స్టోరీ ఏమో. అంటే అసలు మేము అనుకోలేదు, ఫస్ట్ టైటిల్ అనుకోలేదు మేము. ఫస్ట్ కథ అనుకున్నాము, షూటింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చింది టైటిల్ ఆలోచన, అప్పుడు పెడదామని. ముందు నుంచి వేరే టైటిల్ అనుకున్నాము, కాదు మళ్ళీ వద్దు అనుకొని నేనే వేరేదేమైనా టైటిల్ పెడదాము అని చెప్పి అప్పుడు క్యారెక్టరేషన్ ప్రకారంగా వెళ్దాం అన్నట్టుగా ఈ టైటిల్ అనుకున్నాను. అదే అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టే ఉంది అది. చందమామ రాయే, జాబిల్లి రాయే అని. చందమామ మీద ఏ సినిమా వచ్చినా కూడా హీట్ అయింది. చందమామ అంటే చల్లగా ఉంటుంది, చూడంగానే ఒక ఫ్యామిలీతో పోవచ్చు. చంద్రుడు, అలనాటి అంటే ఏదో అలవైకుంఠపురం లెక్కున్నది. టైటిల్ ఇంత పెద్దగా అవుతుంది అనలే ఎవరన్నా? లేదన్న, చెప్పగానే అందరికి చాలా పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పేరు వింటేనే, రాముడు అనే పేరే బేసిక్గా పాజిటివ్ వైబ్. అందులో అలనాటి రామచంద్రుడు అనగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. పైగా పాట కూడా ఉంది కదన్న, కృష్ణవంశీ గారి సినిమాలో అలనాటి రామచంద్రుడు అని. నాకు ఇది పేరు వినంగానే
అనిపించింది అబ్బా నా మీద కూడా ఒక పాట ఉంటే బాగుండు అనిపించింది. అలనాటి రామచంద్రుని కన్నీ కష్టాలా అన్నింత సీతనా సందమామ సందమామ కిందికి రావమ్మా ఈ సందులో ఉన్న సతిగాన్ చూసి బిత్తర పోవమ్మా. అంటే ఒట్టిగానే రైమింగ్ లా పాపను చూస్తే అట్లా రాయాలనిపించింది. నాలో ఉన్న కవి బయటకు వచ్చేసింది. వస్తాయి ప్రకృతి అందరిని కలుపుతుంది. నిన్నటి దాకా అనుకోలే నేను వస్తుందంట అని. వచ్చినాక మంచి ఉల్లాసం వచ్చింది, ముచ్చట పెట్టిన. ఇంకా ఆమె కూడా కొంత మంచిగానే ఇచ్చింది, పాట పాడింది, మీకు తెలియని యాంగిల్ చూపెట్టింది కదా. ఇంకా రిమిక్రీ కూడా చేస్తుండొచ్చు. నా కోసం ఒక వాయిస్ రిమిక్రీ చేయవా? చేస్తావు నువ్వు. తెలియాలి అన్ని. నువ్వు ఫల్టీ టాలెంట్, నువ్వు ఫల్టీ టాలెంట్ తెలుసు నాకు. లేదు ఉంది కానీ ఏది చేయాలో అర్థమైతలేదు తనకు. వస్తుంది నీకు, ఏదో ఉంది. మొత్తానికి చాలా సార్లు చేసింది ఆమె కాబట్టి ఇప్పుడు చేయాలి. ఎప్పుడైతే నాకైతే కనబడలేదన్న మిమిక్రీ. మళ్ళీ నువ్వు సినిమాలు చేపిస్తే అయింత. ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి భయం లేకుండా చేయొచ్చు. అబ్బా ఎంత పద్ధతిగా నేను అడిగినందుకు రాదు అనకుండా. అరుంధతి మూవీను అనుష్క గారు అరుంధతి క్యారెక్టర్, ఇది నా సంస్థానం జాగ్రత్త. సో అది నా వెరీ ఇష్టం. చాలు, అది చాలు. చెయ్యాలనే సాహసం చేసిన చూడు, అది చాలు. భాష కాకుండా కూడా వేరే భాషలో చిన్న డైలాగ్ అయినా కూడా చెయ్యాలనే ఉత్సాహం ఉంది చూడు. నువ్వు పోతావు, ఏడుకోపోతావు, గ్యారంటీ ఉంది. అది అట్లా ఉండాలనే. ఇప్పుడు నేను అడిగితే కూడా ఒక్కోసారి సిగ్గుపడతా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండాలి. మొత్తం అదే అంటే పుస్తకం చదివినట్టు అబ్బా ఎంతసేపు ముచ్చట పెడతారు ఇల్లు, ఇది ఉండాలి కదా. కొంత ఫన్ ఉన్నదనుకో, మరి నాలాగా సందు ఫన్ కాదు, కొంచెం ఫన్ మంచిగా. నాకైతే చూస్తుంటే గిడ మచ్చ ఉంటుంది చూడే. ఆమె పేరేం పేరు? అనితనా? అనిత. అరే గిఫ్ట్ గుర్తొస్తుంది నాకు దగ్గరికి వెళ్ళి చూస్తుంటే. ఉన్నారు ఇట్లా మన దగ్గర ఉన్నారు, 2-3 ఉన్నారు. సిమిలర్గానే ఉన్నావు నువ్వు. అంటే తెలుగు. సావిత్రి గారు వెరీ ఫేవరెట్, చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి. ఐ యూస్ టు సీ మెనీ ఆఫ్ అవర్ ఓల్డ్ మూవీస్ దట్ ఫన్నీ వీడియోస్ కూడా ఎన్టీఆర్ గారు కోసం టుగెదర్. I used to watch Savitri Garu's performance. I am also, నేను కూడా క్లాసికల్ డాన్సర్ కదా, సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఆ టైంలో భాష రాలేదు, బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఇమోషన్స్, సబ్ టైటిల్స్. సో సావిత్రి గారు మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ సౌత్ ఇండియా. మన సినిమాలో స్పెషల్గా ఏమైనా ఉన్నాయా? ఇంకా మిషన్లు అటువంటివి ఏవేవో సామాన్లు పెట్టిరు కానీ బాగానే. కథకు సంబంధించిన అవన్నీ యాక్చువల్గా అందులో. పాత టేప్ రికార్డు, కెమెరాలు, ఇంకేంటి ఉన్నాయి, క్యాసెట్లు. ఇందులో ఎక్కువ పాటలు వింటుంటారా వీళ్ళిద్దరు? పాటలు కాదన్న, అతను ఏంటంటే అతను జరిగిన రోజుది క్యాసెట్లో రికార్డ్ చేసుకుంటాడు. డైరీ లాగా అనుకోండి, అతను క్యాసెట్లో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు. గజని రికార్డ్ మళ్ళీ మధ్య చేసుకుంటా. లేదండి, అంటే సిద్ధు అతనికి ఎవరు ఫ్రెండ్స్ చాలా తక్కువ. అంటే లైక్ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో ఓపెన్గా ఏదైనా చెప్పుకునేది ఉంది అని అంటే అది ఓన్లీ టేప్ రికార్డర్తో ఒకదాంతోనే ఓపెన్గా చెప్పుకుంటాడు. ఏదైనా బీమార్ ఉన్నది అట్లా అంటే అది కూడా అంటారు కానీ డిజార్డర్ అంటారు. డిసార్డర్ టైప్, ఇంట్రోవర్ట్ డిసార్డర్ అనుకోండి. చెప్పాను కదా, సోషల్ యాంగ్జైటీ అనుకోవచ్చు ఒక రకంగా. భయపడతాడు, అన్నిటికీ భయపడతాడు, మాట్లాడలేడు అందరితో. ఒక్క ఫ్రెండ్ ఉంటున్నా. అప్పుడు డైలాగులు చాలా తక్కువ ఉంటాయి కదా. మరి డైలాగ్స్ ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. మరి ఎవరితో అంటే అతను మొత్తం ఇంట్రోవర్ట్ కాదు, లైక్ ఇంట్రోవర్ట్ అని కాదన్న. ఇప్పుడు ఎట్లా అంటే అంబివర్ట్ యాక్చువల్గా. సో దగ్గరున్న వాళ్ళతో చాలా ఓపెన్గా ఉంటాడు. అట్లనా? అంటే లిమిటెడ్ ఉంటారు, లిమిటెడ్. ఎవరితో ఉండడు, ఆయన పిలుచుకొని ఏడుస్తాడు, ఈయన పిలుచుకొని నవ్వుతాడు, అంతే కానీ కొత్తతో ఓపెనింగ్ కాదు. మంచిగానే డిజైనింగ్ చేసినవి ఇద్దరికి తగ్గట్టు. ఆమె లాసికల్ మంచిగా, ఈయననేమో ఇంకా ఎవరితో ముబ్బెం మనిషి అంటారు.
లోపట మరి ఏమవుతుందో కథ ఎట్లా అవుతుంది అనేది ఏం క్లూ ఇస్తలేవు ఇప్పుడు నువ్వు ఆ? భూమి అంటున్నావు, నీళ్ళు అంటున్నావు. 2 తారీఖు పోయి తెలుసుకోవాల్సిందే ఇక సినిమా. చెప్పే అవును, ఇంతమంది వస్తున్నాయి, పెద్ద పెద్ద హీరోలు వస్తున్నాయి, రాజమౌళి సార్ అటువంటి సినిమాలు కూడా వచ్చినాయి. మళ్ళీ ఈ డైరెక్టర్ తీసిందంటే ఎందుకు చూడాలనో చెప్పు నువ్వు ఆడియన్స్. ఒక డ్రామా ఉంటుంది కదా నార్మల్. ఇప్పుడు మనం ఒక డ్రామా, ప్రతి ప్రేమ కథ అనేది ఒక్కొక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. సో ఈ ప్రేమ కథకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎలా అంటే అన్న ఇప్పుడు తిన క్యారెక్టర్కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఒక వన్ సైడ్ లవ్ ప్రేమ అని చెప్పాలనుకున్న ప్రతి ప్రేమికుడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అలాంటి ప్రేమ కథకి ఇప్పుడు మనం ఒక ప్రేమను పొందడానికి ఒక చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. సో అది ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అనేది అయితే మెయిన్ పాయింట్ కిందకి తీసుకొని తీసాము. సో దాన్ని బట్టి అందరు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. సో దాన్ని బట్టి నచ్చుతుంది కదా అని అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఇప్పుడు హీరోయిన్ కూడా ఎన్నిట్లలో చేస్తుంది. అక్కడ తమిళనాడులో చేస్తుంది, మలయాళంలో చేస్తుంది, తెలుగులో ఎందుకు చూడాలి నేను చెప్పు. నీ పొరపాట్ల మెలిసి ఎట్లుంటుంది అంటున్నా. ఈ టైంలో వీ యూజువలీ మిస్ 90s ఫ్లేవర్. ఆల్వేస్ మచో మ్యాన్, ఫైట్స్, వైలెన్స్ నాకు ఇష్టం, నాకు కూడా ఇష్టం. బట్ స్టిల్ ఈ జనరేషన్లో వీ మిస్ స్మాల్ థింగ్స్. సో ఈ మూవీలో అందరూ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. పేరెంట్స్ ఇమోషన్, హౌ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్స్ మాకు చాలా ఇంపార్టెంట్ టు అస్. వై అండ్ హౌ నేచర్ సపోర్ట్స్ ఇఫ్ వీ హ్యావ్ అ ప్యూర్ సోల్. ప్యూర్ సోల్ ఉంటే డెఫినెట్లీ మేబీ వీ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ స్టిల్ ఇట్ విల్ హ్యాపెన్. ద డెస్టినీ విల్ మేక్ ఇట్ విల్ బి ఈజీ. దట్ ప్లీజ్ చెప్పండి ద డైలాగ్. మనము నిజాయితీ మనం పనులు చేస్తే పంచభూతాలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అనేది షీ సేయింగ్. బేసిక్లీ నేచర్ సపోర్ట్ చేస్తుంది. నేచర్ సపోర్ట్ చేస్తుంది. సో వీ మస్ట్ వాచ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ అట్లీస్ట్ గివింగ్ రెస్పెక్ట్ టు ద నేచర్, టు అవర్ పేరెంట్స్ ఇమోషన్ అండ్ ఫ్రెండ్స్, హౌ ఇంపార్టెంట్ దే ఆర్. అండ్ ప్యూర్ లవ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ప్యూర్ లవ్ విల్ నెవర్ గో, నెవర్ లీవ్ అస్. దట్స్ ఇట్. మంచిగా చెప్పినావు. ఇంకా ఫోటోగాడు చెప్పాలి లాస్ట్. తెలిసింది కదండి, ఇప్పుడు మనము రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. బాగా స్ట్రెస్, ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైపోయింది సొసైటీలో. చాలా టెన్షన్లు, స్ట్రెస్సులు, బాధలని. అలనాటి రామచంద్ర సినిమా మీరు చూస్తే సరదాగా కొద్దిసేపు నవ్వుకొని, మంచి విజువల్స్, లొకేషన్స్ అన్నీ ఆస్వాదించి, మంచి పాటలు ఎంజాయ్ చేసి కొద్దిసేపు ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా సినిమా చూస్తారని అనుకుంటున్నాము. సో అందుకు మీరు థియేటర్లోనే ఖచ్చితంగా చూస్తే ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. మ్యూజికల్, విజువల్ ట్రీట్, ప్రశాంతంగా ఆనందంగా బయటికి వస్తారు సినిమా చూసిన తర్వాత. అది నేను వాళ్ళని కదిలిచ్చిన వాళ్ళు నిజంగా అది చిన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నది. మన సినిమా చూడాలి, ఇంకా ఆదరించాలి. పెద్ద బ్యానర్లు ఏం వస్తున్నా కూడా మార్కులు అయితే పడాలి కదా వాళ్ళకు. ఇంకోటి వాళ్ళకు ఇదే అంటే ఇది ఒక ప్రయోగంగా తీసుకొని డైరెక్టర్ కూడా ఇప్పుడు పెద్ద సినిమా చేసుడు ఫస్ట్ టైమే. వీళ్ళందరూ కూడా ఒక ప్రశ్నపత్రం లెక్కనే ఇది. మీరు జవాబు అనేది 2 తారీఖు ఆగస్టు 2 తారీఖున టాకీస్లకు పోయి మంచిగా మార్కులు వేయండి. ఎందుకంటే మార్పు కోసమే వచ్చిండ్రు. ఊకే ఈడువోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. పాపం వాళ్ళిద్దరిని చూస్తుంటే అట్లా ఏం లేరు. భూమిని, ఆకాశాన్ని, ఏదో నీళ్లను కలిపేటట్టు అంటే ప్రకృతి మీద తీసిండు. లేకుంటే ఓ ఫోడా అది సీను ఇటువంటి ఈడువోలు కాకుండా కొంచెం ఇటువంటి ప్రేమ కథలు కూడా చూసుకుంటే మనకి ఏదన్నా పనికి వచ్చేటివి ఇవి. అవి శ్రవణానందం మస్తు తింటాము, కానీ ఎక్కడక్కడ బయట వదిలిపెడతాం. ఇవి ఇటువంటివి చూస్తే జర ఇంటికి ఏమన్నా తీసుకుపోవచ్చు. మనోభాగాల మీద తీసిండు, వేరే భాగాల మీద కాదు. మీరు అపార్థం చేసుకోకండి. ఇది ఏ సర్టిఫికెటేనా ఊయేనా ఊ ఉన్నదా? అందరు చూడొచ్చు అన్న. అది మొత్తం ఊ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సినిమా. ఊ సర్టిఫికెట్ వచ్చింది దీనికి. టోటల్ ఫ్యామిలీతో పోయి చూడొచ్చు అన్నట్టు. ఓకేనా? కేర్ టేకింగ్. బాయ్ బాయ్, గుడ్ డే.